నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. రైతులకు అన్ని కాలాల్లోనూ సిరురార్జించే పంటగా వేరుశెనగ పేరును పొందింది. మరి వేరుశెనగలో సస్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ విషయంపై మనతో చర్చించేందుకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం అనంతపురం నుంచి డాక్టర్ పి లక్ష్మారెడ్డి గారు విచ్చేశారు. నమస్కారం సార్. మరి లక్ష్మారెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేరుశెనగ సస్యరక్షణకు మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయవచ్చు. సార్, ముఖ్యంగా అన్ని కాలాల్లోనూ రైతులకు సిరురార్జించే పంట వేరుశెనగ అంటూ ఉంటారు. ఈ విధంగా ఎటువంటి ప్రాంతాల్లో సాగు చేయటం వల్ల అటువంటి సిరులను ఆర్జించే అవకాశం ఉంటుందంటారు? ఒకటమ్మా, మనకి మెట్ట పంటల్లో ముఖ్యంగా నూనె గింజల పంటల్లో వేరుశెనగను మించిన పంట లేదు. ఈ వేరుశెనగ అనేది తక్కువ వర్షపాతము, బాగా నీరు ఇంకిపోయే గుణమున్న ఎర్ర నేలలు బాగా అనుకూలం. అందువల్ల ఉత్తర భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోనూ, ఇటు మన దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా వేరుశెనగని పండిస్తారు. సో మన రాష్ట్రంలో చూస్తే రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనే 7.5 లక్షల హెక్టార్లలో ప్రతి సంవత్సరం కూడా వేరుశెనగ సాగు చేస్తారు. అయితే 85% పంట వర్షాధారంగా, అంటే ఖరీఫ్లో జూన్ జూలైలో సాగు చేస్తారు. సో ఈ పంట అంత రైతులకి ఇష్టమైనది, వాళ్ళ పశువులకు కూడా బాగా ఇష్టమైన మేత, మంచి ఆదాయం రైతులకి ఇస్తుంది. మీరు అన్నట్లు మంచి సిరులు రైతులకు ఇచ్చే పంట ఇవి వేరుశెనగ. రైట్. అంటే ఎన్ని రకాలు ఉంటాయి సార్ వేరుశెనగ సాగులో? వేరుశెనగలో చాలా రకాలు ఉన్నాయమ్మా. అటు గుజరాత్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినవి, ఇటు మన రాష్ట్రంలో కూడా మన ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలీజ్ చేసినవి సుమారు 2 డజన్లు 20 పైగా రకాలు ఉన్నాయి. అయితే ఈ రకాలన్నీ కూడా ఇంచుమించు 100-110 రోజులు కాలపరిమితి. సో ఇవన్నీ కూడా 100 రోజులు, 10 రోజులు అటో ఇటో ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు 85% అంతా వర్షాధారంగానే పండిస్తారు. సో వర్షాధారంగా జూను జూలై ఈ 2 నెలలు బాగా అనుకూలం. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ వర్షాలు, వాతావరణంలో మార్పు ఉంది. అందువల్ల మనం అనుకున్నట్లు కరెక్ట్గా కురవకపోవడము, అందువల్ల కొంచెం ముందు వెనక విత్తుకోవడము, అందువల్ల కొంచెం ఇబ్బందులు రైతులకి జరుగుతూ ఉంది. వాళ్ళు ఆశించినంత ఆదాయము రాకుండా ఉంది. సో ఇది ఒక ముఖ్యమైన కారణం. రైట్. కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? తిరుపతయ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తూ ఉన్నారు? గుంటూరు జిల్లా అండి, బెల్లంకొండ మండలం, చంద్రాజుపాలెం. ఓకే, లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మాదండి. చెప్పండి చెప్పండి. చంద్రాజుపాలెం శనగ నిమ్మ మొక్కలు వేసామండి, 4 ఎకరాలన్నారా. వ్యవసాయం చేసి చేను బాగు చేసి పెట్టు. ఇప్పుడు దారా శనగ వేసుకోవచ్చండి. ఏది నిమ్మ చెట్ల మధ్యలో వేరుశెనగ వేసుకోవచ్చు అంటారా? శనగ నిమ్మ మొక్కలు వేసి అంత నెల అవుతుందండి. సన్న మొక్క వేసి మొన్ననే వేసుకోవచ్చు. ఈ నిమ్మ చెట్లలో కానీ మామిడి చెట్లలో కానీ 4 సంవత్సరాలకి కాపుకొస్తాయి అవి. ఈ మొదటి రోజుల్లో వేరుశెనగ చాలా బాగా వేసుకోవచ్చు, లక్షణంగా ఉంటుంది. అయితే ఇంకొంచెం ముందుగా ఇంకొంచెం ముందే వేసేసింటే ఇప్పుడు వర్షానికి మీద నేల ఎట్లాంటిది? ఎర్రభూమే? ఎర్రభూమి కదా, రేగటి నేల కానీ మళ్ళీ ఆరుదల నేల బాగా. రేగటి భూమి అయితే కూడా నీళ్లు బాగా ఎగిరిపోయేటట్టుంటే వేసుకోవచ్చు. బోర్ ఉంటే వేసుకోవచ్చు అండి, లక్షణంగా వేసుకోవచ్చు. మంచి ఆదాయం తీసుకోవచ్చు. సంవత్సరం పొడవునా కూడా మీరు 3 సార్లు వేసుకోవచ్చు. వర్షాకాలంలో జూన్ జూలైలో వేసుకోవచ్చు. ఒకవేళ అప్పుడు మిస్ అయితే మళ్ళీ నవంబర్ డిసెంబర్లో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నీటి ఆధారం బాగా మనకు సౌకర్యం ఉంటే గనక డిసెంబర్ జనవరిలో కూడా మీరు వేసుకోవచ్చు. బాగా 4 సంవత్సరాల వరకు ఈ వేరుశెనగని పండించుకుంటూ మంచి ఆదాయం తీసుకోవచ్చు. వేరుశెనగ పంట వేసినప్పుడు మనకి నీళ్లు పెడతాము, పొలము ఇవన్నీ బాగా చేస్తాం కాబట్టి మీరు పెంచిన నిమ్మ చెట్లు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు చేయొచ్చు. రైట్ సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వేణుగోపాల్. వేణుగోపాల్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మీ ప్రశ్న ఏమిటో చెప్పండి వేణుగోపాల్ గారు. మేడం, వేరుశెనగలో మొన్న ఒక 35 గుంటలు వేసాం మేడం. చెప్పండి చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. 30 గంటలు వేసాం సార్.
అయితే దానిలో మొత్తం ఇట్లా కొంచెం పురుగు వస్తుంది సార్ అందులో. ఎన్ని రోజులైంది పైరు మీది? పైరు అంటే సార్ ఇప్పుడు దాన్ని హలో మీరు విత్తనాలు వేసి ఎన్ని రోజులైంది చెప్పండి నాకు సుమారుగా. సుమారుగా సరే కట్ అయినట్టుందమ్మా. కాలర్స్ వాళ్ళ మీరు ప్రశ్న ఏంటంటే వేరుశనగలో పురుగు వచ్చిందని అన్నారు. సో గొంగళి పురుగులు అయితే ఆకులు తింటూ ఉంటే కనుక అట్లాంటి పురుగులకి క్వినాల్ ఫాస్ అనే మందు కానీ లేదంటే క్లోరోఫైర్ ఫాస్ అనే మందు కానీ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుందమ్మా. అది కూడా పురుగులు ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటే చేయొచ్చు, లేదా 1-2 పురుగులు ఉంటే ఆ స్ప్రే కూడా చేయాల్సిన పని లేదు, ఖర్చు తగ్గుతుంది. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టుకోండి కొంచెం. సరే మేడం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము రాజిరెడ్డి. వాసిరెడ్డి గారు. అవునండి. ఓకే, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏమిటో అడగండి. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీ వేరుశనగలో మీకు ఏమి ఇబ్బంది చెప్పండి పంటలో. హలో వాసిరెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి కొంచెం. మేడం ఒక్క నిమిషం లైన్లో. దయచేసి కాలర్స్ మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు విలువైన సమాచారం తెలుసుకోవాలనుకున్నప్పుడు దయచేసి మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టుకోండి. వాసిరెడ్డి గారు చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? మేము సార్తో మాట్లాడుతామండి. సార్ తోటి చెప్పండి. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి. కట్ అయింది. సరే, ఇది మనకి ఏంటంటే అమ్మా, వేరుశనగ అనేది చాలా మంచి పంట వర్షాధారంగా. ఎందుకు రైతులకు ఇంత నచ్చుతుంది, ఇంత ఎక్కువ విస్తీర్ణంలో మెట్ట ప్రాంతాల్లో ఎందుకు వేస్తారంటే ఇది తక్కువ రోజుల్లో పంట వస్తుంది. రెండవది, వర్షము కొంచెం ఆలస్యమైనా తక్కువైనా ఎక్కువైనా కూడా తట్టుకొనగలిగే శక్తి ఈ పంటకి ఉంది. అదేవిధంగా మిగతా పంటలతో వరి కానీ ప్రత్తి కానీ మిరప కానీ ఇట్లాంటి పంటలతో పోలిస్తే ఈ వేరుశనగకి వచ్చే పురుగులు కానీ జబ్బులు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ. ఇంకా మూడవది, ఈ పంట పండిన తర్వాత ఆ మేత ఉంది చూసారా, అది పశువులకి చాలా ఇష్టమైంది. పశువుల ఆరోగ్యానికి కానీ పాలు ఇవ్వడానికి కానీ చాలా బాగా ఉంటుంది. తర్వాత ఈ పండిన పంట అమ్ముకోవడానికి మార్కెటింగ్ అనేది రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా సుఖం. తర్వాత పండిన తర్వాత ఈ పంటని కూడా మనం నిల్వ చేసుకోవడం కూడా చాలా సుఖం. సో మంచి ధర వచ్చేంత వరకు కూడా మనం రైతులు నిల్వ చేసుకోవచ్చు, మంచి ధర వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. అయితే వేరుశనగలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు ఈ సంవత్సరం మనం మొదట్లో చెప్పినట్లు వర్షాలు అంత మెట్ట పంటలకి వేరుశనగకి అనుకూలంగా అంత బాగా పడలేదమ్మా. అందువల్ల ఉదాహరణకి మనకు రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనూ, అదే అనంతపురం జిల్లాలో కూడా 7.5 లక్షలు వేయాల్సింది, ఇంకా 1 లక్ష 2 లక్షల హెక్టేర్లు పొలాలు ఖాళీగా ఉన్నాయి. సో ఇదంతా కూడా కారణం ఏంటంటే ఈ వర్షాధారంగా సాగు చేస్తారు. సో అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఏం చేయొచ్చు అంటే, ముందుగా వేసిన జూను జూలైలో వేసిన పంట ఇప్పుడు 40 రోజులు 50 రోజుల వయసులో ఉంది. వర్షాలు వచ్చినా రాకపోయినా కూడా ఈ మొదటి దశలో వేరుశనగ అనేది చాలా మొండి పంట. ఈ పురుగులు తెగుళ్ళు ఆశించినా కూడా ఆ పంటను ఏ విధమైన నష్టాన్ని ఏమి చేయలేవు తొలి దశలో. అయితే పంట సున్నితమైన దశలు ఉన్నాయమ్మా. 60 నుంచి 90 రోజుల వయసులో ఈ పంట కాయల్లో గింజలు నిండే దశ. ఈ దశలో పంట చాలా రకాలైన తెగుళ్ళకి లోనవుతుంది. ఆ సమయంలో మనకి తగిన సస్యరక్షణ అంటే పురుగుల నివారణకు కానీ తెగుల నివారణకు కానీ మనకు స్ప్రే చేసుకుంటే రైతులకి మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ అవినాష్. నేను అవినాష్ గారు చెప్పండి, లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మేము వేరుశనగ వేయాలనుకుంటున్నాము. ఇక 2 ఎకరాలు ల్యాండ్ ఉంది ఖాళీగా, అది ఇప్పుడు వేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే ఆలస్యం అవుతుందమ్మా. మనకి వేసుకుంటే జూన్ జూలై మంచి సమయం అది. ఇప్పుడు రబీ కింద వస్తుంది కాబట్టి సెప్టెంబరు చివరిలో మనం వేసుకుంటే సెప్టెంబరు లేదా అక్టోబర్లో నీటి కింద వేసుకోవచ్చు. అది సమయం, మంచి సమయం. రైట్ సార్, అసలు ప్రధానంగా మెట్ట సాగు గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, కాలర్స్ తో మాట్లాడదాం. హలో, వాళ్ళ అవసరాలు ముఖ్యమ్మా. ఒకటి మనము వాళ్ళ రైతులని అందరినీ కోరేది ఏంటంటే అమ్మా, ఎక్కువ మందికి మనకి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. హలో హలో సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా నుండి మేడం. ఓకే, మీ పేరు? శివదాస్. ఓకే, సూరజ్ గారు చెప్పండి. శివదాస్.
దేవదత్ చెప్పండి, ఓకే చెప్పండి. మేడం మేము కొత్తగా పల్లి వేయాలనుకుంటున్నాం మేడం. మరి బురం పోయింది. హలో, కొత్తగా వేయాలనుకుంటున్నారా? అవును మీది ఆదిలాబాద్ అంటే ఎక్కువ నల్ల భూములు ఉంటాయి కదా? మీకు వర్షాధారంగా వేయాలనుకుంటున్నారా, నీటి ఆధారం కిందనా? సార్ ఇప్పుడు వేస్తే వస్తుంది సార్. ఇప్పుడు వద్దు, కొంచెం చలి ఎక్కువ అవుతుంది కాబట్టి నవంబర్ డిసెంబర్లో మీరు వేసుకోవచ్చు, బాగుంటుంది. సరే అప్పుడు ఏమేయాలి సార్ సీడ్? ఏది సీడా? మీరు ఏ రకాలు అంటారా? ఇప్పుడు మనకి ఉండే రకాలు చాలా ఉన్నాయి, సుమారు 20 రకాల దాకా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలిసి మీ ప్రాంతంలో ఏమున్నాయో మీరు కొంచెం విచారించండి. నాకు తెలిసి అన్ని రకాలు కూడా ఆంధ్రాలో ఉండే అన్ని రకాలు కూడా అన్ని ప్రాంతాలకి సూట్ అవుతాయి. సో ఉదాహరణకి కదిరి 6 బాగా ఉంటుంది మీ ప్రాంతానికి. కదిరి 6 హలో, కదిరి 6 బాగుంటుంది మీ ప్రాంతానికి, అది వేసుకోండి, మీరు బాగుంటుంది. సార్ అందులో కలుపు మందులకు ఏమన్నా పిచికారీ చేయడం? కలుపు మందులు మీరు విత్తనాలు వేసేటప్పుడు మీరు జాగ్రత్తగా బాగా సిద్ధం చేసుకుని వేసుకుంటే గనక ఎలాంటి కలుపు మందులు చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒకవేళ మీరు సేద్యాలు సరిగ్గా చేయలేకపోయినా, ఒకవేళ ఆ సమయంలో వర్షాలు ఏమన్నా పడినా, మీరు పనిముట్లు చేయడానికి ఇబ్బంది ఉంటే స్టాంప్ అనే ఒక మందు ఉంటుంది, పెండి మిథాలిన్. విత్తనాలు వేసిన తర్వాత 3 రోజుల లోపల ఆ మందు బాగా భూమి తడిచేటట్టు స్ప్రే చేసినా సరే, లేదంటే నున్నటి మట్టితో కలిపి మీరు పొలం అంతా సమానంగా చల్లినా కూడా ఈ కలుపు రాకుండా మనం నెల వరకు చేయొచ్చు. విత్తనాలు వేసిన తర్వాత 3 రోజుల లోపలే ఆ మందు చల్లుకోవాలా. సరే సార్. మీరు జాగ్రత్తగా ముందే కలుపు పనిముట్లతో బాగా చేసుకుంటే ఈ మందు వేసే పని కూడా లేకుండా మీరు చేయొచ్చు. ఓకే, మంచిది. మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, పుట్టపర్తి మండలం అనంతపురం డిస్టిక్. చెప్పు. పుట్టపర్తి నుంచి, వేరుశనగ జిల్లా అమ్మా ఇది. పుట్టపర్తి అంటే మా అనంతపురం రైతులకి చాలా నాలెడ్జ్ ఉంది, చెప్పండి. అవునా, ఇప్పుడు భూమి ఖాళీగా ఉంది, వంకాయ చెట్టు కానీ టమోటా పెట్టదునా? పెట్టుకోవచ్చా కూరగాయ పంటలు. మీరు నీళ్ళ ఆధారం ఉందా మీకు? నీళ్ళ ఆధారం ఉంది. మిరప ఏమైనా పెట్టదునా సార్? మిరప ఇప్పుడు వద్దు, చాలా రోజులు పడుతుంది కదా అది పంట. అందుకని తక్కువ రోజులు వచ్చేటి బెండ కానీ వంకాయ కానీ అట్లాంటివి పెట్టుకోండి, బాగుంటుంది. వంకాయ టమోటా పెట్టుకోవచ్చు, అట్లాంటివి పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరుశనగ, ఈ రోజు ప్రోగ్రామ్ వేరుశనగ కాబట్టి మీరు నవంబర్లో మళ్ళీ వేరుశనగకి రెడీ అవుతుంది, నవంబర్ డిసెంబర్లో. ఓకే సార్. ఓకే, అట్లా చేయండి. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ధన్వాడ మండలం రామ్జీ సాగర్ అండి. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి మేడం, మా దగ్గర ఏ రకం వేసుకోవచ్చు? మనకి ఇప్పుడు రాయలసీమ జిల్లాలకి మహబూబ్ నగర్కి దగ్గర దగ్గరే కాబట్టి వాతావరణం కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటుంది కాబట్టి మీ ప్రాంతానికి K6 బాగా ఉంటుందమ్మా. అది గత సంవత్సరం బాగా వచ్చింది కానీ ఈసారి బాగా రాలేదు సార్. అది అలా అంటే ఒక్కొక్కసారి వాతావరణాన్ని బట్టి కొంచెం మార్పు ఉంటాయి అటు ఇటు. ఇప్పుడు ఉన్న రకాల్లో K6 బాగా ఉంటుంది వర్షాధారంగా. తర్వాత K9 అనేది కూడా ఒక రకము ఉంది, దానికి కూడా కొంచెం పురుగులు తెగులు తక్కువగా వస్తే అది కూడా పర్వాలేదు. తర్వాత ఇంకా నారాయణి అనేది ఒకటి తిరుపతి వాళ్ళు రిలీజ్ చేశారు, అది కూడా బాగా ఉంటుంది. ధరణి అని ఈ మధ్యనే కొత్తగా గత 6 నెలల క్రితమే రిలీజ్ చేశారు, అది కూడా బాగుంటుంది. ఈ రకాలన్నీ కూడా మీరు చెప్పినవి. K6 అనేది బాగా రాలేదని అన్నారు కదా, కారణం ఏదైనా ఉంటుంది. సో మళ్ళీ వేయచ్చు, తప్పులేదు. వేరుశనగ ఒకసారి మనకి అలవాటు ఉంది. ఏదమ్మా ఏది? మా దగ్గర దగ్గరగా వేసే అలవాటు ఉంది. ఎంత దూరం వరకు ఇస్తారు? అది దూరమా? వర్షాధారంగా అయితే ఒక వరుసకి 30 సెంటీమీటర్లు దూరం పెట్టుకోవచ్చు. నీళ్ళ ఆధారం కింద అయితే ఒక 5 సెంటీమీటర్లు అంటే 20 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు. వర్షాధారంగా అయితే 30 సెంటీమీటర్లు పెట్టుకుంటే మేలు. ఓకే, మంచిదమ్మా. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, చెప్పండి. లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి. వేరుశనగ గురించి మీకు ఏమన్నా సమస్యలు సాగు విషయంలో ఉంటే అడగండి. సార్ వేరుశనగ కాదు సార్, మాకు ఇప్పుడు మీరు ఇచ్చే కొత్త పరికరాలు అవి వివరాలు కావాలి సార్ మాకు. కొత్త పరికరాలు అంటారా? అవును సార్, ఇప్పుడు మీరు మీ వెనక చూపించేటి అవి నిజమా కాదా అసలు? అవి ఏది మా వెనక చూపించేటివా? అవును సార్, ఇప్పుడు కొత్త పరికరాలు వాడతారు కదా సార్ మీరు, అవి వాటి మాకు వివరాలు అవి ఎక్కడ తీసుకోవాలో ఏమో మాకేం తెలియదు సార్, అందుకే. అవునులే. మీది ఏ జిల్లానా? మహబూబ్ నగరా? సార్ మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. ఇప్పుడు మనకి విస్తారంగా వేసే మహబూబ్ నగరు, అనంతపురము, రాయలసీమ జిల్లాల్లో అయితే ఈ పనిముట్లు ఉన్నాయి, ఆటోమేటిక్ గా ట్రాక్టర్ తో వేసేటివి ఉన్నాయి, ఎద్దులతో లాగేటివి కూడా ఉన్నాయి. మీరు మీ మండలము వ్యవసాయ అధికారి ఉంటారు చూడండి,
ఆ, ఆయన దగ్గర ఫోటోలతో సహా ఉండే ప్యాంప్లెట్స్ ఉంటాయి. ఆ, మీరు ఒకసారి మండల వ్యవసాయాధికారిని విచారించండి, మీకు ఆ డీటెయిల్స్ చెప్తారు. ఆ. లేదు మీ అడ్రస్తో మా కేవీకే నంబర్, ఫోన్ నంబర్ అది మీరు నోట్ చేసుకుంటారు ఇప్పుడు. ఆ నంబర్కి ఒకసారి రేపు ఎప్పుడు నాకు ఫోన్ చేయండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పంపిస్తాం. సార్ ఆ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి, మీ నెంబరు. మాది 999896. 1 సెకండ్ సార్. మళ్ళీ చివరిలో వేస్తారు, అప్పుడు కూడా నోట్ చేసుకో. 999896 896 23825 23835 825 825. 25. ఆ నంబర్కి చేయండి, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి మళ్ళీ. ఓకే, ఓకే రైట్. ఓకే. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, మీ పేరు, మీ సమస్య ఏంటో చెప్పండి. లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి హలో, చెప్పండి అమ్మా. హలో చెప్పండి చెప్పండి. సార్ మాది కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. కర్నూలులో వర్షాలు బాగా పడ్డాయి ఈసారి, చెప్పండి. కొత్తపల్లి మండలం, అది వర్షాలు బాగానే ఉన్నాయి సార్. ఒక 2 ఎకరాలు ఖాళీ ఉంది. ఖాళీ ఉందా? అది ఇప్పుడు అక్టోబర్లో ఫస్ట్లో వేసుకుంటే సరిపోతా సార్? ఏది వేరుశనగనా? వేరుశనగ అక్టోబర్లో వేసుకోవచ్చు అమ్మా, వేసుకోవచ్చు. అదే మా ఫస్ట్ వారంలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా అక్టోబర్ మధ్యలో వేసేసుకోండి, బాగుంటుంది. ఓకే, మంచిది. రైట్ సార్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేమిటి? నమస్తే మేడం. నేను అనంతపురం జిల్లా సింగనమల మండలం చక్రాయపేట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి మేడం. ఓకే సార్, అనంతపురం దగ్గర. చెప్పండి సార్ నమస్తే సార్, నా పేరు నమస్తే. విజయ్ కుమార్ రెడ్డి సార్. చెప్పు విజయ్ కుమార్ రెడ్డి. మా మండలంలో ఇంతవరకు వర్షం లేదు సార్. ఈ మధ్య పదునైంది, 2-3 రోజుల క్రితం పంట వేసాము వేరుశనగా. కాకపోతే కొద్దిగా వేసుకున్నాము. సరే, ఇప్పుడు సంభవించేటువంటి తెగుళ్ళు గాని దాని సస్యరక్షణ గాని ఏమన్నా కొత్తగా వచ్చే ఇది ఉందా? సరే సరే, నాకు అర్థమైంది. ఎందుకంటే అనంతపురం కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వర్షం పడలేదు అంటే చాలా బాధపడాల్సిన విషయం అది. వర్షం పడేది అది మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఏం చేయలేము దానికి సంబంధించి. మీరు మొన్న ఒక వారం కిందట వేసుకున్నారు, వేరుశనగ బాగుంది. దానికి చివర్లో ఆకుమచ్చ, తర్వాత ఆకు ముడత, ఈ 2 వచ్చేదానికి అవకాశం. మనమే కాదు, ఎక్కడైనా కూడా కర్నూలు అక్కడ కూడా ఆలస్యంగా వేసుకొని ఉంటే ఈ ఇబ్బందులు వస్తాయి. సో అది మనకి అక్టోబర్ మధ్యలో కానీ అట్లా టైంలో మనము ఆ ఆకు మచ్చకి ఆ పురుగు ఏదన్నా ఉంటే దాని నివారణకి స్ప్రే చేసుకుంటే మామూలుగానే కొంచెం ఇంచుమించు దిగుబడులు పొందవచ్చు. అయితే ఇంకా కొత్తగా మాత్రం ఒక విషయం సార్ సార్, మన కేవీకే రెడ్డిపల్లి కేవీకే అడాప్టెడ్ విలేజ్ సార్ మాది చక్రాయపేట. అవునవును. పోయిన సంవత్సరం మీరు బాగా చక్కగా తెలియజేశారు సస్యరక్షణ గురించి అంతా. ఎందుకంటే సకాలంలో వేసుకున్నాం జూలై మాసాలతో. బాగుంది, మంచిదే. ఈసారి కొద్దిగా లేట్ గా వేసాం కాబట్టి దీనిపైన అవగాహన సదస్సులు లాంటివి మీరు పెట్టి రైతులకు కొంచెం అర్థమైతే చేయాలి. అట్లాంటి విషయాలు తెలియజేయడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టింది. సో ఆలస్యంగా వేసినప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్త ఏంటంటే ఆకుమచ్చ ఏమైనా పురుగు ఆశించినప్పుడు దానికి నివారణకి మనకి మందులు తెలుసు రైతులకు కూడా. ఆ మందులు చేస్తే మంచి దిగుబడులు వేరుశనగలో కూడా పొందొచ్చు. అయితే ఇంకా వేయని వాళ్ళు మాత్రము ఇంకా వేరుశనగ వేయొద్దు. తక్కువ రోజులు 60-70 రోజులు అయ్యే పంటల్లో అలసంద, పెసర, ఆ కొర్ర, ఈ మధ్య వచ్చిన గోరుచిక్కుడు అట్లాంటి పంటలు వేసుకోవచ్చు. ఇంకా మాత్రం వేరుశనగ వేయొద్దు సార్. ఇప్పుడు ఈ ఆకుముడత వచ్చే తెగుళ్ళు ఏమేమి రావచ్చు అంటారు సార్? ఆకుమచ్చ ఒకటే ఎక్కువ వచ్చేది 90%. ఆకుమచ్చకి నివారణ చేసుకుంటే సో ఈ జొన్న, సజ్జ ఇవన్నిటికంటే కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల కంటే కూడా వేరుశనగ మేలవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. సో వేరుశనగతో ఈ పంటల్ని కంపేర్ చేద్దాం. ఓకే, రైట్ సార్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే మేడం. నా పేరు పోచయ్య అండి. ఓకే, చెప్పండి. లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? లక్ష్మణ్ గారు సార్, మేడం మా పోచయ్య. చెప్పండి పోచయ్య గారు. సార్ అయితే మేము ఇంతవరకు వర్షకాలం నుంచి దున్ని పెట్టాం సార్. అది అయితే ఇప్పుడు ఎకరానికి ఎంత వస్తుంది, పలుకు ఎంత వేయాలి అనేది ఇప్పుడు 40 గుంటలు ఉంటుంది సార్ తీసుకున్నాము. ఏది ఇంతవరకు మీరు వేయకుండా ఇప్పుడు వేయాలనుకుంటున్నారా? ఇప్పుడు వేయాలనుకుంటున్నాం. దానికి ఎంత పలుకు కావాలి, ఎంత డిఏపి వేయాలి? ఓహో, అదంటారా? సరే, నాకు అర్థం. ఇప్పుడు వర్షాధారం, నీటి ఆధారం ఉందా మీకు? ఆ నీటి బావి ఉంది సార్ పక్క పొంది. నీటి ఆధారం ఉంటే ఇప్పుడు అటు ఇటు కాని సమయం కదా.
అయితే ఇప్పుడు వర్షాకాలం నుంచి చాలా మంచి దున్ని వేసి ఎరువు వేసి పెట్టాం సార్ అదంతా పేడ వేసి పెట్టినా కూడా ఇప్పుడు వేస్తే అటు ఇటు కాకుండా అవుతుంది. అందువల్ల అక్టోబర్లో వేసుకోవడం మేలమ్మా. మీది ఏ జిల్లా అన్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. కరీంనగర్ అంటే ఉత్తర కోస్తా ఇది మన ఉత్తర తెలంగాణ అవుతుంది కదా. సెప్టెంబర్లో వేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 తర్వాత వేసుకోవచ్చు మీరు. సెప్టెంబర్ 15 తర్వాత వేసుకోవచ్చు. ఎప్పుడు వేయలేదు సార్ అది. ఆ ఎరువులు ఏమంటే ఎకరాకు ఒక 15 కిలోలు యూరియా, ఒక 100 కిలోల దాకా సూపర్ ఫాస్ఫేట్ పొడి సూపరు, సూపర్ ఫాస్ఫేట్ ఒక 20 కిలోలు పొటాషు, 20 కిలో పొటాష్. పసులరు మీకు అనుకూలాన్ని బట్టి వేయండి మీరు. అదే సార్, అదే తెలుసుకుందామని. సెప్టెంబర్ 15 తర్వాత మీరు వేయండి, బాగుంటుంది. ఓకే, రైట్ సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే వేరుశెనగ గురించి మాట్లాడతాను మేడం, అడుగుతాను. చెప్పండి. వేరుశెనగలో ఏమిటి ఇబ్బంది? అదే వేరుశెనగ అదే ముడత వచ్చింది సార్, ముడత వచ్చింది. 45 రోజులు వేసా. ఇప్పుడు 45 రోజులు అయిందా? ఏ ఊరు మీది? సరే, ఈ వేరుశెనగలో